వామ్మో! ఇలా ఉన్నారేంట్రా బాబు! ఒకడేమో లోపలున్న ఆమెను బయటికి లాక్కొచ్చి మరీ హగ్గివ్వే అక్కా అని అడుగుతాడు. ఆమె ఏమో తమ్ముడు ఎప్పుడెప్పుడు హగ్ అడుగుతాడా అని ఎదురుచూస్తున్నట్టుగా కమాన్ అంటూ హగ్గిస్తుంది. కెమెరాలు చూడట్లేదు కదా! మళ్ళీ మళ్ళీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. వీళ్ళ పత్యాపారానికి మళ్ళీ అక్కా తమ్ముడు అని బాండింగ్ పెట్టుకోవడమే దరిద్రమంటే, అంతకు మించి చిన్నోడు పెద్దోడు అంటూ మరో దరిద్రపు కొట్టు ట్రాక్ నడుస్తోంది తెలుగు బిగ్ బాస్‌లో. నిఖిల్, సోనియా రే రే ఏంద్రా ఇది బిగ్ బాస్ హౌసేనా లేక ఓయో హౌస్నా అని నెటిజన్లు ఓ రేంజ్లో వీడియోలను షేర్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఏమవుతుందో ఏమో కానీ ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఆ హిందీ బిగ్ బాస్ అయితే కెమెరాలు ఉన్నా కూడా బెడ్షీట్ కప్పుకొని సెక్స్ చేసుకుంటూ బరితెగించింది ఓ జంట. అయితే తెలుగు బిగ్ బాస్ దానికి మినహాయింపు కాదు అనేటట్టుగా హౌస్లో ఉన్న వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఊ అన్నా హగ్గే, ఊహు అన్నా హగ్గే, కుదిరిన హగ్గే, కుదరకపోయినా హగ్గే. ఇక ఇద్దరికీ కుదిరిందంటే హగ్గులు ముదిరి కిస్సుల వరకు వెళ్ళిపోతుంది వ్యవహారం. అయితే దరిద్రం ఏంటంటే హగ్ చేసుకోవాలన్నా ముద్దు పెట్టుకోవాలని లవ్వో కొవ్వో లేదంటే వేరే వ్యవహారమో అని చెప్పుకొని రొమాన్స్ చేసేసుకుంటుంటారు. తెలుగు బిగ్ బాస్లో ఇలాంటి దరిద్రపు కొట్టు పనులు కొత్తేం కాదు కానీ వాళ్ళ రిలేషన్పై క్లారిటీగా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో చిన్నోడు పెద్దోడు అంటూ సోనియా ఓ దరిద్రపు కొట్టు ట్రాక్ నడిపిస్తోంది. అటు పృథ్వీతోనూ ఇటు నిఖిల్తో ఎవరికీ అర్థం కాని ట్రాక్ నడిపిస్తుంది. చెప్పేదేమో చిన్నోడు పెద్దోడు ట్రాక్ అని, అంటే బ్రదర్స్ ట్రాక్ అని, కానీ చేసే పనులు మాత్రం పరమ అసహ్యంగా అనిపిస్తున్నాయి. కోరికలే గుర్రాలైతే బిగ్ బాస్లో శృతిమించిన కామకేళి. అటు పెద్దోడు ఇటు చిన్నోడు మధ్యలో సోనియా పాప. ఊ అంటే చాలు ఒకరి తర్వాత ఒకరు హక్ చేసుకుంటుంటారు. నిఖిల్ సోనియాని హక్ చేసుకుంటుంటే వాళ్ళ హక్ చేసుకునే వరకు ఆగి మరీ ఆ తర్వాత పృథ్వీ హక్ చేసుకుంటుంటాడు. ఎందుకు హక్ చేసుకున్నారంటే అక్కడేం మ్యాటర్ ఉండదు. బాధపడటమో ఏడవటమో లేదంటే కోప్పడటమో ఇలాంటి పిత్రే రీజన్లే ఉంటాయి కానీ ఆ కారణంతోనే అకారణంగా తెగ హగ్లు చేసుకుంటుంటారు ఈ ముగ్గురు. అయితే వీళ్ళు చాలరన్నట్టుగా అక్క అంటూ మధ్యలో దూరాడు మణికంఠ. ఈ చిత్ర విచిత్రమైన క్యాండిడేట్ అయితే అక్క అక్క అంటూ ఏకంగా ముద్దులు పెట్టేస్తున్నాడు. ఓ వయసు వచ్చిన తర్వాత సొంత అక్కా తమ్ముళ్ళు కూడా ఇలా హక్ చేసుకుని ముద్దులు పెట్టుకునే పరిస్థితి అయితే పెద్దగా కనిపించడు. కానీ వీళ్ళు మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వారంలోనే ఇంత ముద్దులు పెట్టుకుని హగ్లు చేసుకుని మరీ ఓదార్చే సంస్కృతి ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్తు అనేటట్టుగా బిగ్ బాస్ హౌస్ని హగ్ బాస్ హౌస్గా మార్చేశారు. అసలు ఒళ్ళు మర్చిపోయి ఈ హగ్ల జాతర ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. సోనియా హక్కి బాగా అలవాటు పడ్డ మన అపరిచితుడు మణికంఠ ఆమె ఎక్కడో లోపల ఉంటే చేయి పట్టుకుని బయటికి లాక్కొస్తాడు. ఏంట్రా ఏంటి కావాలి అని సోనియా అంటే, అక్క నాకు హక్ కావాలి, ఇక్కడ కెమెరాలున్నాయి, కెమెరాలు లోంచోటికి వెళ్దాం అంటూ హాల్లోకి తీసుకొస్తాడు. మనోడు అడిగాడో లేదో రా ఇదిగో హగ్ అంటూ టైట్ హగ్ ఇచ్చేస్తుంది సోనియా. ఓ పక్క అక్క అంటూనే మళ్ళీ ఇదేం దరిద్రమో, వాడికి బుద్ధి లేక బుర్ర పని చేయక హగ్ అడిగాడే అనుకుందాం. సోనియా బుద్ధేమైంది, వాడు అడగటమే ఆలస్యం అన్నట్టుగా కొసర కొసర వడ్డిస్తోంది హగ్గులు ముద్దులు. ఇదే దరిద్రం అంటే సోనియా ఓవైపు బ్రదర్ బాండింగ్ అంటుంది కానీ నిఖిల్ పృథ్వీలతో వేసే వేషాలు చూస్తే మచ్చుకి కూడా బ్రదర్ బాండింగ్ అనిపించడం లేదు. బుజ్జి, బంగారం, నాన్న, రే, రారా అంటూ వీళ్ళు పిలుచుకునే పదాలు చూస్తుంటే వామ్మో వీళ్ళది జన్మజన్మల బంధంలా ఉందే అనేటట్టుగా ఉంది. అంతేనా, నువ్వు సిగరెట్ మానేయరా, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తా అని పెద్దోడు నిఖిల్కి ఓపెన్ ఆఫర్ ఇస్తుంది సోనియా అక్కాయి. ఇక చిన్నోడు ఊరుకుంటాడా, ఊ అంటే చాలు తెగ హగ్ చేసేసుకుంటుంటాడు. నువ్వు యష్మిని ఇష్టపడుతున్నావురా అని సోనియా అడిగితే హా నువ్వు కూడా ఇష్టమే అని అంటున్నాడు ఈ చిన్నోడు. మరి ఈ ఇష్టాలేంటో ఈ హగ్గులేంటో ఇదేం దరిద్రమో అని అనుకుంటే అంతకు మించిన దరిద్రమే కనిపించింది నిన్నటి ఎపిసోడ్లో. బిగ్ బాస్ సాంగ్ వేస్తే హౌస్లో ఉన్న వాళ్ళు డాన్స్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ సీజన్లో కంటెస్టెంట్స్ అసలు కష్టపడటం లేదు. పాట వేసి డాన్స్ కాదు కదా, కనీసం నిద్రలోంచి లేవటం కూడా చేయటం లేదు. అయితే ప్రతిరోజులాగే పాట వేశారు. సోనియా కుర్చీలో కూర్చుని ఉండగా పెద్దోడు నిఖిల్ వెళ్ళి ఏంటి స్టెప్పులు వేయలేదు అని అడిగాడు. దాంతో సోనియా స్టెప్ రావటం లేదురా నాకు నువ్వు లేకపోతే అంటూ అతని కుడి చేతి పైభాగాన్ని వెనక వైపు నుంచి పట్టుకుంది. ఆమె చేతి వేళ్లతో మెల్లగా తడుముతూ అలా ముందుకు పోనిచ్చింది. అయితే పెద్దోడు ఓవైపు ఈ సరసాలను ఎంజాయ్ చేస్తూనే చేతి అని అన్నాడు. అప్పుడు సోనియా నవ్వుతూ నిన్ను కూడా రా,
నెక్స్ట్ నువ్వే, నీ దగ్గర వస్తున్నా అంటూ అతని చేతిని వదిలిపెట్టి మెల్లగా అతని గుండెలపైకి వేళ్లను పోనిస్తూ ప్రైవేట్ పార్ట్పై నొక్కుతూ కనిపించింది సోనియా. దాంతో నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తే, రే ఏం చేస్తున్నారా, యాక్ట్ 2 ఏం చేస్తున్నావు సోనియా, ఇది బిగ్ బాస్ హౌసేనా లేదంటే ఓయో రూమ్నా, అతన్ని ఎక్కడ టచ్ చేస్తున్నావో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. For more updates, please subscribe to Vibrant.